అర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రాగము అనగా స్వామి భక్తి. ఎవరు పని చేస్తున్నారో వారిపై ప్రీతి కలిగి ఉండటం మొదటిది. రెండవది పని ఎలాగూ చేయాలనేటువంటి ఉపాయం. మూడవది దక్షత. దక్షత అంటే నేర్పరితనము. ఇది ఉత్సాహము బలము వీటితో కూడి ఉంటుంది నేర్పరితనం. ఇది మూడవది. ఇక నాలుగవది నీతి. నీతి అనగా చెయ్యవలసిన పద్ధతి. ఈ నాలుగు ఉంటే కార్యసాధన జరుగుతుంది. కానీ నాలుగు సమకూరాలంటే భగవంతుడు అనుగ్రహించాలి అని మాట్లాడారు. దైవానుకూలం కావాలి. ఇప్పుడు వాటిని అనుసరించి నీపై ప్రీతి కలిగిన వాడు దక్షుడు నేర్పరి అయినటువంటి వాడిని మనం ఎంచుకోవాలి. అలాంటి వాడు ఎవరున్నారంటే ఈ కర్ణుడు ఉన్నాడు. ఇతన్ని మనం సర్వసేనాధ్యక్షుడిగా ఎంచుకుందాం అనగానే వెంటనే దుర్యోధనుడు అంటున్నాడు, నాకు కూడా అలాగే ఉన్న సుమా, కర్ణ నువ్వు సేనాపతివి కావాలయ్యా. ఇదివరకు మహాధానుష్కులు ఇద్దరు మనకు సేనాధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఇద్దరూ వృద్ధులే, అందులో సందేహం లేదు. ఇద్దరికి పాండవ ప్రేమ ఉన్నది. ఇప్పుడు నువ్వు యువకుడివి, పాండవులపై ప్రేమ లేదు, ద్వేషం ఉన్నది. ఇది నాకు చక్కటి అనుకూలం. ఇది నేను పెద్దవాళ్ళు కనుక వాళ్ళని ఏమీ అనలేకపోయాను. శిష్యులైనందువల్ల పాండవులపై వాళ్ళకి ప్రీతి అడుగుడుగునా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు సేనాపతివి కావడం నా యొక్క భాగ్యము అని అంటూ ఉంటే వెంటనే కర్ణుడు అన్నాడు, తప్పకుండా నేను సర్వసేనాధ్యక్షుడిని అవుతాను, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఇంకా పాండవులు పరాజితులైనట్లేని భావించు అని చెప్పగానే కర్ణునికి చక్కగా పట్టాభిషేకం చేయడం జరిగినది. ఇంకా ఆ తర్వాత కర్ణుడు వ్యూహరచన పన్నాడు. ఇటు కౌరవుల వ్యూహం, అటు పాండవుల వ్యూహం. కౌరవుల మకర వ్యూహం అనే వ్యూహాన్ని పన్నారు. వెంటనే పాండవుల అర్ధచంద్రాకారం అనే వ్యూహాన్ని పన్ని ఇరుసేనల నడుమ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం ప్రారంభంలోనే భీముడు కౌరవ పక్షంలో ఉన్న క్షేమధూర్తి అనేటువంటి ఒక మహావీరుని కొట్టాడు. ఒక్కొక్క వీరుని కొట్టినప్పుడు మిగిలిన వారికి దిగులు పడుతుందండి. ఎందుకంటే అలాంటి మహావీరుని కొట్టాడంటే అతను ఎలాంటి బలవంతుడో తెలుస్తుంది. ఇక్కడ అశ్వత్థామ భీముని ఎదుర్కొంటాడు. ఆ సమయంలో అప్పుడు భీమసేనునికి అశ్వత్థామకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ భీముడి పరాక్రమం చాలా అద్భుతంగా వర్ణింపబడుతుందండి. అయితే భీముడు చూపించిన పరాక్రమంతో అశ్వత్థామ యొక్క రథము దెబ్బతినడమే కాకుండా ఆయన కూడా గాయపడ్డాడు. అప్పుడు సారథి అశ్వత్థామను అక్కడి నుంచి తప్పించి తీసుకుపోయాడు. అక్కడి నుంచి ఈ విధంగా దెబ్బతిన్నాడు ఆయన. ఈ లోపల అర్జునుడిపై ఇదివరకు మనం సంశప్తకులు అని చెప్పుకున్నాం మొన్నటి రోజున. ఆ సంశప్తకుల్లో చాలామందిని, వాళ్లతో వచ్చినటువంటి మరికొన్ని భయంకరమైన రాజవంశాల రూపంలో ఉన్న అసురాంశలని అర్జునుడు ఎలా విజృంభించుకొట్టాడో తెలుసు. ఆ సంశప్తకుల్లో కొంత గుంపు అప్పుడు నశించింది. ఇప్పుడు మరికొంత గుంపు వాళ్ళపై ప్రీతి కలిగిన వాళ్ళు బయలుదేరట. అంటే అర్జున వధ కోసం అసురుల వ్యూహం ఎలా ఉందో చూడండి. ఒక కర్ణుడు సరిపోలేదు, సంశప్తకులు 2 భాగాలు అయ్యారు. అప్పుడు కొంతమంది వచ్చారు, వాళ్ళని అర్జునుడి చెదరగొట్టాడు. ఇప్పుడు మరికొంతమంది వచ్చారు. ఈ సంశప్తకులు అర్జునుని యుద్ధాన్ని కవ్వించి పిలుస్తున్నట్ట. యుద్ధానికి పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు. అదే సమయంలో అశ్వత్థామ కూడా భీముడి చేత దెబ్బతిని పారిపోయిన వాడు మళ్ళీ తేరుకుని వచ్చి తేరు మీద వచ్చాడు. మహానుభావుడు వచ్చి రమ్మని పిలిచాడు అర్జునుడిని. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇప్పుడు నన్ను సంశప్తకులు పిలుస్తున్నారు, అశ్వత్థామ పిలుస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళను అంటే, ఇప్పుడు యోగ్యుడైన వాడికి పంక్తిలో కూర్చున్నప్పుడు ముందు వడ్డించాలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి వడ్డించాలి. కనుక యోగ్యుడైన అశ్వత్థామ ఇక్కడున్నాడు కనుక మొదటి వడ్డ నీనికే కానీ అన్నట్టు కృష్ణుడు. ఇంకా అశ్వత్థామతో ఇప్పుడు అర్జునుడి యొక్క యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. కానీ చిత్రం ఏంటి అంటే, ఇక్కడ మనం అంత అవసరం అంత చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క యుద్ధం వర్ణించుకుంటూ ఉంటే నాకు మరో 18 రోజులు కావాలి. ఎందుకు? పైగా జరుగుతున్న అంశాలు మనం తెలుసుకోవాలి. ఈ అంగిరస వంశంలో పుట్టినటువంటి ఆ మహానుభావుడైన అశ్వత్థామని అమిత తేలిగ్గా అర్జునుడు యుద్ధంలో ఓడించాడు. ఆయన అక్కడి నుంచి క్రమంగా తప్పించుకున్నాడు. మళ్ళీ సంశప్తకుల వైపు యుద్ధానికి వెళ్ళాడు ఇప్పుడు అర్జునుడు. ఆ సంశప్తకులతో యుద్ధం సామాన్యం కాదండి. ఇదంతా అర్జునుడిని ప్రధాన రణరంగంలో ఉండకుండా చేస్తూ మిగిలినటువంటి పాండవ వీరుల్ని సంహరింపజేసి అతను ఒంటరిని చేయాలనేటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు సంశప్తకులతో ఆయన యుద్ధం చేస్తుంటే సహదేవుడు దుశ్శాసనుడు వీరుభయుల మధ్య యుద్ధం జరిగింది. సహదేవుడు దుశ్శాసనుడిని సులభంగా ఓడించాడు. వాళ్ళు ఉన్న నియమం ప్రకారంగా ఓడిపోయి దెబ్బతిన్నటువంటి వాడు పారిపోతుంటే తిరిగి సంహరించారు. ఆ విధంగా దుశ్శాసనుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక కర్ణుని చేతిలో నకులునికి పరాజయం. కర్ణుడికి నకులుడికి పెద్ద యుద్ధం జరిగింది. అయితే నకులుడి చేతి దాకా దొరికాడు. కానీ ఒక్కసారి తాను కుంతికి ఇచ్చిన మాట గుర్తున్నది. మనం మరొక్కసారి ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. కుంతి అడగలేదు, కర్ణుడు తనంత తానే
అన్నటువంటి మాట కుంతి చాలా అద్భుతంగా ధీరగంభీరంగా ఉందండి. అందుకే మనం బయట వినేటువంటి కుంతీకరణ సంభాషణ వేరు, అసలైన భారతంలో అంశం వేరేనా అప్పుడున్న దాన్ని గుర్తు తెచ్చుకున్న వాళ్ళు తెలిసిపోతుంది. కానీ కుంతికి తాను మాట ఇచ్చాడు కనుక అర్జున్ని తప్ప మిగిలిన ఏ ఒక్కరు నా చేతికి దక్కినా వాడిని సంహరించకుండా విడిచిపెడతాను అన్నాడు. అందుకే నకుల్ని విడిచిపెట్టాడు. అదేం పెద్ద హీరోజం అనుకోవద్దండి. ఎన్ని మార్లు కర్ణుడు పారిపోతూ ఉంటే అంతవరకు యుద్ధం చేసిన వాళ్ళు విడిచిపెట్టారో ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ. అయితే ఇక్కడ నకులుని, తర్వాత యుద్ధంలో సహదేవుని, ఆ తర్వాత యుధిష్ఠిరుని ముగ్గురిని విడిచిపెడతాడు. అంతేగాని భీముడు ముందు నిలబడలేకపోతాడు కర్ణుడు. ఇది తెలుసుకోండి. భీముడు అర్జునుడు కూడా పరాజయం అనేది లేకుండానే యుద్ధం చేశారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నలుగురిని కాదు, కేవలం ముగ్గురినే ఆ విధంగా దొరికితే విడిచిపెట్టినటువంటి అంశంలో మనకు కనబడుతున్నాయి. ఇది ముందు మనం తెలుసుకుంటే తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా నకులుని విడిచిపెట్టాడో ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఉగ్రమైనటువంటి యుద్ధంలో అటు మహానుభావుడు అర్జునుడు సంక్షిప్తకుల్ని వధిస్తున్న వైనం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ లోపల దుర్యోధనుడు యుధిష్ఠిరుని మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ ఇది సంకుల సమరం. సంకుల సమరం అంటే ద్వైరథ యుద్ధము, సంకుల సమరం అని రెండు ఉంటాయి. ద్వైరథ యుద్ధము అంటే వాడి రథం వీడి రథం కొట్టుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధాన వీరులు ఇద్దరే. అందులో వాడికి రక్షకులు కొందరు, వీడికి రక్షకులు కొందరు ఉంటారు. ఇది ద్వైరథ యుద్ధం అంటారు. సంకుల సమరం అంటే అందరూ కలిసిపోయి అటు గజబలం, అశ్వబలం, పదాతి బలం, రథబలం, అటువాళ్ళు ఇటువాళ్ళు కలిసి కొట్టుకుంటుంటే సంకుల సమరం. అందులో కూడా విడివిడి ప్రతాపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక్కడు మొత్తాన్ని కూడా కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంకుల సమరంలో ఇప్పుడు యుధిష్ఠిరుడు దుర్యోధనుడి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ అంశములు యుద్ధ వివరణ తెలుసుకుపోయినా జరిగిన ఘట్టాలు తెలుసుకోవాలి గనక యుధిష్ఠిరుడు యొక్క పరాక్రమానికి దుర్యోధనుడు నిలబడలేక పారిపోతాడండి. ఇది తెలుసుకోవాల్సింది. పోల్చి చూస్తే నిజానికి దుర్యోధనుడు మహాపరాక్రమశాలి అనుకుంటే ఎవరి పరాక్రమాలు వారికి కావచ్చు, కానీ యుధిష్ఠిరుడి చేతి దెబ్బతిన్నాడు. నిజానికి దుర్యోధనుడి దెబ్బతీసిన వాళ్ళు తక్కువ. దుర్యోధనుడు ఇంచుమించు పాండవీరులందరి చేత అంతో ఇంత దెబ్బతిని పలాయనం చిత్తగించినటువంటి వాడే దుర్యోధనుడు. మర్చిపోదు ఇక్కడ. ఆ విధంగా యుధిష్ఠిరుని చేతిలో దెబ్బతిన్నటువంటి వాడు పారిపోతూ ఉంటే సాత్యకి కర్ణుని ఎదుర్కొంటాడు. ఇక్కడ సాత్యకి కర్ణునికి జరిగిన యుద్ధం చాలా విశేషమైనటువంటి యుద్ధం. అది మొత్తానికి ఆ రోజు యుద్ధంలో జరిగినటువంటి అంశముల్లో ఇది 16వ రోజు నాటి యుద్ధం. 15 రోజులు అయిపోయింది కదా. 16వ రోజు యుద్ధంలో కర్ణుడి సేనాధ్యక్షుడిగా జరిగిన యుద్ధంలో అనేకమైన కౌరవ సేన దెబ్బతింది. పాండవ సేనలు విజృంభించాయి. నిజానికి కర్ణుడి మీద ఎంత ఆశ పెట్టుకున్నాడు. ఆదిలోనే హంసపాదని మొదటి దినంలోనే ఇలాంటి వైనాలు చూపిస్తూ ఉంటే ఇంకేమన్నది. దాంతో దుర్యోధనుడు కొంచెం బాధ కలిగింది. అప్పుడు కర్ణుడు ధైర్యం చెప్తున్నట్ట, నేను ఇదిగో ఈరోజు అంటే ఈ రాత్రి అయిపోయింది కదా, రేపు చేయబోయేటువంటి యుద్ధంలో చాలా విజృంభించిన యుద్ధాన్ని ప్రకటిస్తాను సుమా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అర్జున్ని ముందు యుద్ధం చేసే అవకాశం ఆయనకి రాలేదు, నాకు రాలేదు. మేము అనేక కార్యక్రమాల్లో ఉండిపోయిన యుద్ధంలో బహుత్వాన్ మమ కార్యాణం తథా పార్థస్య భారత. మమ కార్యాణం తథా పార్థస్య, నా కార్యములు పార్థుని కార్యములు ఈ రెండిటి చేత నాభూత్ సమాగమో రాజన్ మమ చైవ అర్జునస్య చ. నాకు అర్జునుడికి సమాగమం అనేది రాలేదు. ఇప్పుడు మా ఉభయునికి సమాగమం వస్తుంది. ఈ రోజున అంటే మరుసటి రోజున నేను తప్పకుండా ఏ విధంగానూ జయం సాధిస్తాను. నా రాత్రి చెప్తున్నాడు ఇక్కడ. పైగా నా దగ్గర ఉన్నటువంటి అస్త్రములన్నీ కూడా అర్జునుని కంటే చాలా గొప్పవైనవి. ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క సంభాషణ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బలాబల సమీక్ష అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నా ధనుస్సు పేరు విజయం. ఇది గాంధీవానికి ఏమీ తీసిపోదయ్యా. ఇది ఇంద్రుడు స్వయంగా విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు. ఆ ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడు ఈ ధనుస్సుని. ఆ పరశురాముడు ఈ ధనుస్సు పట్టుకునే 21 మార్లు సమస్త క్షత్రియ కులముల్ని నాశనం చేశాడు. ఆ పరశురాముడు శిష్యుడినైన నా మీద ప్రేమతో ఈ ధనుస్సునిచ్చాడు. కనుకనే ఈ ధనుస్సుకు ఎప్పుడు అపజయం అనేటటువంటిది ఉండదు సుమా. దీనితో ఎన్ని దివ్యకార్యములైనా నేను చేయగలను. అలాగే అస్త్రములతో మనం పోల్చి చూస్తే నా దగ్గరున్న అస్త్రములు అర్జునుని కంటే చాలా ఎక్కువ. నా ధనుస్సు పేరు విజయము, ఆయన ధనుస్సు పేరు గాంధీవము. ఇప్పుడు చెప్పు, అర్జునుడు నాకంటే ఏ విధంగా అధికుడు? అయితే కొన్ని విషయాల్లో అర్జునుడు కూడా అధికుడు. ప్రధానంగా ఆయన దేని వల్ల అధికుడయ్యాడంటే 2 కారణాల చేత. ఒకటి ఆయన సారథి వల్ల అన్నాడు ఇక్కడ. ఆయన సారథి. అతను ఎవడయ్యా అంటే సర్వలోక నమస్కృత శ్రీకృష్ణ. సర్వలోకముల చేత నమస్కరింపబడే కృష్ణుడు ఆయనకు సారథిగా ఉండడం ఒకటి. టెక్కము మీద ఉన్న వానరుడు ఒకడు. వీడిద్దరి వల్ల అన్నాడు. ఆశ్చర్యకర వానర వాడొకడు. వీళ్ళిద్దరూ అతనికి ఉన్నారు. సృష్టికర్త అయిన కృష్ణుడు సారథ్యం వహిస్తూ ఉంటే ఆ మహాప్రతాపమూర్తి అయిన హనుమ అక్కడ ఉంటూ ఉంటే ఈ విధంగా ఉంటుంది. పైగా
నాకు ఇప్పుడు అలాంటి సారథి కానీ దొరికితే, అదొక్కటే కదా నాకంటే ఆయనకు ఆధిక్యం, అది కానీ దొరికితే అతన్ని కొట్టడం చాలా సులభం. ఇంతవరకు యుద్ధాల్లో నేను కొంచెం వెనక్కి పారిపోవడానికి సారథి కారణమేమో చూడండి, ఇప్పుడు నాకు గట్టి సారథి కావాలి. ఆ సారథి ఎవడయ్యా అంటే, మనకున్నటువంటి సేనాపతులు మొత్తం 11 అక్షయునుల్లో ఒక సేనకి సేనాపతిగా పెట్టుకున్నామండి. నీకు అభ్యంతరం లేకపోతే అతన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే అతను కేవలం ఒక యోధుడు, ఒక రాజు మాత్రమే కాకుండా అశ్వహృదయ విద్య ఆయన దగ్గర ఉంది, హయ విద్య ఉంది ఆయన దగ్గర. హయ విద్యతో పాటు అశ్వాలకు సంబంధించిన సమస్త జ్ఞానములు కలగడంతో పాటు వీరుడు కూడా. అలాంటి శల్యుడు నాకు దొరికితే అతను కృష్ణునితో సమానుడు, అందరూ సందేహం లేదు. అలాంటి వాడి సారథ్యం నాకు దొరికిందా నేను సులభంగా అర్జునుడిని కొట్టగలను అనగానే, అయితే నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. రాజులందరూ కూర్చుని ఉన్నారండి. ఆ రాజులందరూ కూర్చుని ఉన్న సమయంలో దుర్యోధనుడు వెళ్ళి శల్యుణ్ణి అడిగాడు. కర్ణుని రథానికి సారథ్యం వహించవలసిందిగా అడిగాడు. భయపడుతూనే అడిగాడు. అనుకున్నంత అయింది. కోపంగా ఎర్రని కన్నులతో చూసేట శల్యుడు. ఏమిటి, నేను ఎవరినో తెలుసా? మహారాజును, సామాన్యం కాదు. నా వెనకాలంతో సైన్యం ఉంది. నీకు సహాయపడదామని ఒక రాజుగా నేను వస్తే నువ్వు సారథిగా పెడతావా? నువ్వు పైగా ఎవడికి సారథిని? సారథుల కులంలో పుట్టిన వాడికి రాజు నేను సారథ్యం వహించాలా? సూతకలంలో పుట్టిన వాడికి ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదా? కర్ణుడు తనను తాను ప్రశంసించుకుంటే ప్రశంసించుకున్నాడు. నువ్వు కూడా ప్రశంసిస్తూ వాడికి నన్ను సాధన పెడతావా? ఇది నన్ను సమస్త రాజన్యుల సమక్షంలో నువ్వు అవమానించడమే అని గట్టిగా అనగానే, పైగా అర్జునుడిని కర్ణుడు కొడతాడని నమ్మకంతో నువ్వు పనిచేస్తున్నావు. నాకే అవకాశం ఇవ్వు, నేను వెళ్ళి పాండవుల్ని అవలీలగా అతి కొద్ది సమయంలో సంహరించి వస్తాను. దుర్యోధనుడికి పరిసాధించుకోవడం బాగా తెలుసండి. ఎందుకంటే పెద్దవాళ్ళని ఎలా కాకాపట్టి వశం చేసుకోవాలో వాడికి తెలిసినది ఎవరికి తెలియదు ఇక్కడ. ఎందుకంటే బలరాముడిని, దూర్వాసుడిని అందరిని అలాగే కాకపట్టాడు ఆయన. మొత్తానికి ఇప్పుడు ఆ పరిచేద్దామని చెప్పి, అయ్యా నీకు నమస్కారం, నేను చెప్తున్న భావాన్ని ఒక్కసారి అర్థం చేసుకో. కర్ణుడు దగ్గర ఉన్నటువంటి విద్యలు సామాన్యమైనవి కావు. ఇప్పటి వరకు ఆయన చూపించిన ప్రతాపాలు కూడా నేను చెప్పగలను అంటూ కర్ణుడు చూపించే కొన్ని ప్రతాప ఘట్టాలు వింటూ, కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు, అందులో సందేహం లేదు. ఆయన తప్పకుండా జయిస్తాడు. అర్జునుడి కంటే గొప్పవాడైన కర్ణునికి కృష్ణుని కంటే గొప్పవాడైన సారథి ఉండాలి గనక నువ్వు అలాంటి వాడు వెళ్ళి నెంచుకున్నావు అన్నట్టండి ఇక్కడ చక్కగా. ఎందుకంటే కృష్ణుడికి మహా అయితే అస్త్రములు శస్త్రములు తెలియచ్చు, నువ్వు అలా కాదు. అశ్వజ్ఞానంలో బలంలో కృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడివి, ఇందులో సందేహం లేదు. అందుకు కృష్ణుడి కంటే శ్రేష్ఠుడివి గనకనే నిన్ను ఎంచుకున్నాను అంటే, నువ్వు ఎన్ని అడిగినా కృష్ణుడి కంటే గొప్పవాడు అన్నావే, ఆ మాట నాకు చాలా నచ్చింది అయ్యా అన్నాడు. పైగా నాకు ఈ ఆత్మస్థుతులు పరస్థుతులు నచ్చవు, కానీ నువ్వు అన్న మాటలో సత్యం ఉంది కనుక అంగీకరిస్తున్నాను అన్నాడు. ఇలాగే ఉంటాయండి, ఏం చేస్తాం. మొత్తానికి ఆ మాట అంటూ మీ దుర్యోధనుడు కథ చెప్తాడు ఇక్కడ, త్రిపురాసుర సంహార వృత్తాంతం చెప్పి, అక్కడ బ్రహ్మదేవుడే సారథిగా ఉన్నాడయ్యా. అటువంటిప్పుడు సృష్టికర్త అయిన ఆయనే సారథిగా ఉన్నప్పుడు సారథ్యం అనేది ఎంత గొప్ప కృత్యము, అందుకు నువ్వు తప్పకుండా సారథిగా ఉండు అని చెప్తే, సరే నేను అంగీకరించాడు. కానీ కొన్ని షరతులు పెట్టేట గట్టిగా. నేను సారథిగా ఉండాలి అంటే కొన్ని షరతులు. అదేమిటి అంటే, నేను ఎన్ని మాట్లాడినా మీరిద్దరూ ఏమనకూడదు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అది నేను మాట్లాడిన ఉత్సాహపరచవచ్చు, నిరుత్సాహపరచవచ్చు. దీనికి అంగీకరించి ముందు ఈ రాజులందరి ముందు అంగీకరిస్తే మీ ఇద్దరు నన్నేమి అనకపోతే, అంటే కర్ణుడు నువ్వు ఏమనకపోతే నేను అంగీకరిస్తాను. పైగా ఇంకొక మాట, అదేమిటి అంటే, ఈ అర్జునుడు ఉన్నాడే, అర్జునుడి యొక్క ప్రతాపంతో విజృంభించి అక్కడ సూతుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, సూతపుత్రుడు క్రమంగా కర్ణుడు కూడా విజృంభించి తన దివ్యశక్తులతో అర్జునుడిని సంహరిస్తే అప్పుడు ఏమవుతుందంటావు అని అడిగేటండి ఇక్కడ దుర్యోధనుడు. అడిగితే వెంటనే అంటున్నాడు శల్యుడు, ఏమున్నది, ఎప్పుడైతే అర్జునుడు సంహరింపబడతాడో శంఖచక్ర గదాహస్తుడైన కేశవుడు మొత్తం అందరినీ సంహరిస్తాడు అన్నట్టు. ఇది ఒకటే విషయం, అది నిజమే. అంటే దీన్ని బట్టి నువ్వు కొంచెం దాన్ని దిగులు పడుతున్నావేమో, కానీ దుర్యోధనుడు చెప్తున్నాడు, నిన్ను ఆ విధమైన దిగులు లేకుండా చేయడానికి ప్రశ్న వేశాను, కానీ కృష్ణుడు ఆ పని చెయ్యడు. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞాబద్ధుడు, ఆయుధం పట్టనున్నాడు గనక. అది ఇక్కడ విషయం. కానీ నువ్వు అలాంటి వాడివే, పొరపాటున కర్ణుడు మరణించాడనుకో, నువ్వు ఒక్కడివి పాండవసేన సంహరింపజేయగలవు. ఈ విషయంలో చూసినా నీకు ఆ ప్రతిజ్ఞ నియమం లేదు, కానీ గొప్పవాడివే కనుక నువ్వు సారథిగా ఉండని ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ. ఆ విధంగా చెప్పగానే సరేనని తన సారథ్యానికి సమ్మతించాడు. ఇంకా కర్ణుని గుర్రాలు తోలడానికై సిద్ధమయ్యాడు శల్యుడు. ఆ సమయంలో ఆ యుద్ధ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే, ముందుగా గుర్రం వెళుతూ ఉన్నప్పుడే తట్టుకున్నట్టుగా గుర్రములు ఒక్కసారి పడిపోయేటండి కిందన.
అపశకునాలు కొన్ని కనబడ్డాయి వెంటనే ఇక్కడ. వాటిని నిలబెట్టాడు ఈయన జాగ్రత్తగా. అప్పుడు అంటున్నట్ట కర్ణుడు, పద పద తొందరగా వెళ్ళు, ఇవాళ యుద్ధంలో నేను పరాక్రమించబోతున్నాను సుమా అని ఒక అధ్యాయం తన గొప్పతనాలు చెప్పుకున్నాడు కర్ణుడు. పైగా శల్యుడి ముందే చెప్పాడు, నేనేమన్నా నువ్వు ఊరుకోవాలి. అటువంటిప్పుడు ముందు నుంచి ఊరుకోవడం చాలా మంచిది కదండి. ఆయన ముందు ఆత్మప్రశంస చాలా చేసుకున్నాడు. కర్ణుడికున్న దురలవాటుల్లో ఇది పెద్దదొకటి. ఆత్మప్రశంస చేసుకున్నాడు. ఇవాళ నేను బయలుదేరుతూ ఉంటే ఇంద్రుడి వజ్రాయుధం కూడా నా ముందు నిలబడదు. మొత్తం సురాసురుడు ఏకమే వచ్చినా వాళ్ళందరినీ జయించగలను. అంతేకాదు అర్జునుడిని రక్షించడానికి యమవరుణ కుబేర ఇంద్రాదులందరూ ఒకేసారి వచ్చినా వాళ్ళందరితో కలిపి అర్జునుడిని సంహరిస్తాను అంటే, కర్ణ ఇంక నీ ఆత్మశ్లాఘన అనేది వదిలివయ్యా. విని 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 విసుగొచ్చింది. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అర్జునుడెక్కడా? దివ్యుడైన అర్జునుడెక్కడా? మానవాధముడైన నువ్వెక్కడా అన్నట్టు ఇక్కడ నుంచి మొదలైందండి ఆయనకి శల్యసారథ్యం. ఇది కూడా మన జీవన విధానాల్లో భారతీయులటువంటి నానుల్లో కలిసిపోయింది శల్యసారథ్యం. వాడినే నడుపుతూ ఉంటాడు, వాడిని నిరుత్సాహపరుస్తుంటాడు. వీడిని శల్యసారథ్యం అని చెప్తారు ఇక్కడ. పైగా ముందు ఆ కండిషన్కి ఒప్పుకుని తీసుకున్నారు కానీ నోరెత్తడానికి లేదు ఇక్కడ. మొత్తానికి శల్యుడు అలా అంటూ ఉంటే తాను నిగ్రహించుకొని పద పద అన్నట్టు. పైగా అర్జునుడు కనిపించట్లేదు ఇంత సేనలో. కర్ణుడు విజృంభిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరైనా అర్జునుడిని నాకు చూపించితే వాళ్ళకి బహుమతులు ఇస్తానని ప్రకటించట్టే. ప్రకటిస్తుంటే నీకు భయపడి అర్జునుడు దాక్కోలేదయ్యా, అతను అక్కడ సంసప్తకులతో యుద్ధం చేస్తున్నాడు, నువ్వు నీ వీరములును అన్నట్టు ఇక్కడ. ఆ తర్వాత ఈ కర్ణునికి శల్యునికి అనేక వాదనలండి. మళ్ళీ అంటున్నాడు, కృష్ణార్జునులు అంటున్నారే కానీ నా దగ్గర దివ్యాస్త్రముల ముందు వారి ఎంత అంటే అను ఇంకా వాళ్ళు ఎదురుగా వెళ్ళలేదు కదా నువ్వు, అందుకే ఈ మాటలన్నీ అంటుంటావులే. యచ్చ ప్రార్థయసే హంతం కృష్టౌ మోహాత్ వృధైవతత్ నహి శుశ్రమ సమ్మర్దే క్రోష్టౌ సింహౌ నిపాతితో. నేను ఎక్కడ నక్కలు సింహాన్ని జయించినట్టు వినలేదే, నువ్వేమిటి జయిస్తానంటున్నావు అన్నట్టు ఇక్కడండి ఉపమానాలు అలాగా. అంతేకాదు ఇప్పుడు ఇన్ని బీరాలు చెప్తున్నావు, సహజంగా ఇలాంటి మామూలేలే ఇలా బీరాలు పలకడం. ఎవరికి అంటే శృగాలోపి వనే కర్ణ శశై పరివృతో వసన్ మన్యతే సింహమాత్మానం యావత్ సింహం నపశ్యతి. చెవుల పిల్లులు అంటే కుందేళ్ల మధ్య ఒక నక్క కూర్చుందట. కుందేళ్ల మధ్య కూర్చున్న నక్క కుందేళ్లతో చెప్తుందట, నేనే సింహాన్ని అని. ఈ కబురు ఎంత చెప్పే వరకు చెప్తుందంటే నిజమైన సింహం కనబడే వరకు తానే సింహాన్ని చెప్పుకుంటుందయ్యా. అందుకే అర్జున సింహం కనబడే వరకు ఈ మాటలు ఇలాగే ఉంటాయి అంటూ ఉంటే మహా కోపం వచ్చిందండి. ఏదో సహిస్తున్నాడు అనుకున్నారా కర్ణుడు? జాగ్రత్తగా వినాలి. శల్యసారథ్యం అనడమే కాదు, కర్ణుడు ఎంత క్రూరంగా మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. నీకేం తెలుస్తుందయ్యా బలముల గురించి, గుణముల గురించి? గుణములు ఉన్నవారికి తెలుస్తాయి, గుణాలు లేవు నీకు. గుణాన్ గుణవతాం శల్య గుణవాన్ వ్యక్తివా గుణ తంత శల్య గుణైర్హీనం కిం జ్ఞాస్యసి గుణాగుణం. ఏవి గుణమో ఏవి గుణము లేనిదో నువ్వెవడో నిర్ణయించడానికి, నీకు గుణాగుణ జ్ఞానమే లేదయ్యా పో. పైగా నీకు శల్యుడిని పేరు బలే పెట్టాడు. దుర్యోధనుడు ఏమన్నా అంటే శత్రువులకు నువ్వు శల్యము అన్నాడు, కానీ అలా కాదు, నువ్వు మాటలనేటటువంటి బాణములతో పొడుస్తూ ఉంటావు కనుక శల్యుడు అనే పేరుకి సార్థకమైందయ్యా అని అంటూ, ఇదిగో నేను వేసినటువంటి బాణములు మేరు పర్వతాన్ని ఛేదిస్తాయి సుమా. పైగా నా దగ్గరున్న కొన్ని బాణములు కేవలం అర్జునుడు దేవకీపుత్రుడైన కృష్ణుని మీదకే ప్రయోగిస్తాను, వారి మీద తప్ప ఇతరులపై ప్రయోగించను, ఇది నిజం సుమా అని అంటూ మరి కొన్ని మాటలు ఆయన చేతి తింటూ, పైగా ఇక్కడ నువ్వు మద్రదేశానికి చెందినవాడు కదా శల్య, మీ మద్రదేశం వాళ్ళందరూ ఇలాగే అనుకుంటాను, వాళ్ళ పని తినడం తాగడం విందులు వినోదాలు వీరత్వాలు లేవని వాడి దేశాన్ని కూడా తిట్టాడండి. ఎవరికైనా తన ఊరిని తిడితే వస్తుందండి కోపం. కర్ణుడు వెంటనే ఊరిని కూడా తిట్టాడు. పైగా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నేను సహించను సుమా, నువ్వు నోరు మూసుకుని ఊరకుండకుండా ఉంటే సరే, కానీ నువ్వు నోరెత్తేవా ముక్కలు చేసి మాంసం తినే జంతువులకి నిన్ను ఆహారంగా వేస్తాను, జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావు ఏమిటో. ఇప్పుడు నేను ఆ పని ఎందుకు చేయట్లేదంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు నా కార్యనిర్వహణ భారం పెట్టారు కనుక ఆ కార్యభారాన్ని గౌరవిస్తూ నేను పని చేయట్లేదు. పైగా సారథిని చంపానన్న అపవాదం నాకు రాకూడదని ఈ పని చేయడం లేదు. ఇక మూడవ కారణం ఏమిటి అంటే నువ్వెన్ని మాటలన్నా క్షమిస్తానని ప్రతిజ్ఞ చేశాను కనుక నేను సంహరించట్లేదు, లేకపోతే ఈ పాట ముక్కలు చేసేవాడిని సుమా అని అంటాడు ఇక్కడ. దీన్ని బట్టి కర్ణుడేం భరించాడని మనం అనుకోవద్దు ఇక్కడ. కర్ణుడు కూడా శల్యుడి మాటలకన్నాడు. మొత్తానికి రథం ఇప్పుడు ప్రవేశించింది ఆ భవ్యమైన పాండవుల యొక్క సేనల్లోకి. ఆ సమయంలో వివిధములైనటువంటి యుద్ధములు ఇక్కడ జరుగుతున్నాయి. అందులో ఒకరితో ఒకరు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇటువైపు శల్యుడు అంటున్నటువంటి మాటలు ఎలాగో ఉన్నాయి. ఆ సమయంలో జరుగుతున్న యుద్ధ వైఖరిలో అటు సంసప్తకుల్ని అవలీలగా ఓడిస్తున్నాడు మహానుభావుడు. ఈ లోపల అశ్వత్థామ
ఇటు కర్ణుడితో పాటు వెళ్ళి పాండవ సేనంతటిని కూడా అతలాకుతలం చేస్తున్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ విజృంభిస్తూ ఉండగా, పైగా అక్కడున్న భీమాదులందరినీ కూడా తన దివ్యాస్త్రములకు కొడుతూ ఉంటే, ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ సంసప్తకుల్ని కొందరిని కొట్టినవాడు దూరం నుంచి చూసేటి అంశాన్ని, అటు పద ముందు అశ్వత్థామ విజృంభిస్తున్నాడు, అటువైపు పద అని చెప్పగానే అటువైపు వెళ్ళి అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి అశ్వత్థామ నిలవలేకపోయాడు. తర్వాత తేరుకుని వచ్చి దుష్టజుమ్నునితో యుద్ధం చేస్తున్నాడండి. అతనికి దుష్టజుమ్నుడి మీదే ఇప్పుడు ప్రతీకారం ఉంది కనుక దుష్టజుమ్నునితో యుద్ధం చేస్తూ యుద్ధం ముందు ప్రకటన చేసేట మొత్తం దుర్యోధనాదులు వింటూ ఉండగా, ఇవాళ నేను దుష్టజుమ్నుని సంహరిస్తాను, లేదా ఆయన్ని సంహరించే వరకు నేను ధరించిన కవచము విప్పను, ఇది ప్రతిజ్ఞ చేశాడు. దుష్టజుమ్నుని సంహరించి తీరుతాను అని. అప్పుడు ఆ సమయంలో అశ్వత్థామ చూపించిన పరాక్రమం సామాన్యంగా దుష్టజుమ్ని చంపడానికి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, అశ్వత్థామ దుష్టజుమ్ని ఎదుర్కొని అతని ధనుస్సును ఛేదిస్తాడు. తర్వాత దుష్టజుమ్నుడు కూడా ఏమాత్రం తీసిపోకుండా మళ్ళీ ధనుప్రయోగం చేసి అశ్వత్థామ యొక్క ధనువుని ఛేదిస్తాడు. అక్కడ అటుపై అశ్వత్థామ మరింత విజృంభించి దుష్టజుమ్ని యొక్క ధనుస్సుని, శక్తిని, రథాన్ని అన్నిటిని ముక్కలు చేయగానే వెంటనే ఖడ్గము డాలు పట్టుకుని కిందకు దిగుతూ ఉంటాడు దుష్టజుమ్నుడు. ఎప్పుడైతే దిగుతూ ఉన్నాడో వెంటనే ఆ డాలును కూడా ముక్కలు చేశాడు మహానుభావుడైన అశ్వత్థామ. ఆ సమయంలో ముక్కలు చేయడమే కాకుండా మహాకోపంతో రథాన్ని దిగి వచ్చి పరిగెత్తుకు వచ్చి దుష్టజుమ్నుని పట్టుకున్నట్టుగా. ఇది ఎలాగో అంటే ఒక సింహం వెళ్ళి పట్టుకున్నట్టుగా అతని మీద ఉరుకుతూ ఉండగా వెంటనే సంసప్తకుల్ని సంహరించడం తర్వాత విషయం. ముందు అశ్వత్థామని కానీ నువ్వు ఇప్పుడు దెబ్బ తీయకపోతే దుష్టజుమ్నుడు దెబ్బతింటాడు, అర్జునాని బాణప్రయోగం చేయన్నాడు. అప్పుడు అర్జును యొక్క బాణములు ప్రయోగించాడు. అర్జున్ని బాణముల ముందు మాత్రం నిలబడ్డం కష్టమని ముందుంటే అశ్వత్థామ అంటున్నాడు. అది ఆయనకు అనుభవం వచ్చింది. ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క బాణములు ప్రయోగించాడో అశ్వత్థామ వెంటనే దుష్టజుమ్నుని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అర్జునుడితో తలపడ్డాడు. కానీ అర్జునుని దెబ్బలకి మూర్ఛపోయాడు, రథం మీద సారథి తీసుకుపోయాడు. అప్పుడు దుష్టజుమ్నుడు విరధుడైతే సహదేవుడు వచ్చి దుష్టజుమ్నుని తన రథం మీద తీసుకువెళ్ళాడు. ఈ విధంగా జరిగినది. అప్పుడు మనం ఇంకా కర్ణునితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది సుమా. ఇప్పుడు కర్ణుడు ప్రధాన అధ్యక్షుడుగా ఉంటూ ఉంటే ఆయన చుట్టూ మహావీరులు మరింత తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. ఇవాళ దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కర్ణునికి రక్షకులుగా ఉన్నటువంటి వారు. పైగా ఇప్పుడు మన సంసప్తకులతో యుద్ధం చేస్తున్నాం కనుక అది దూరం నుంచి మనం గమనిస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటిది మొత్తం పాండవ సేనల వైపు కౌరవ సేనల్ని తీసుకువెళ్ళి కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు ప్రధానంగా. పైగా నీకు వినబడుతున్నాయో లేదా యుధిష్ఠిరుని చంపండి అనే మాట వినబడుతుంది. నాకు యుధిష్ఠిరుని పతాకం కూడా కనిపించట్లేదు. అంటే యుధిష్ఠిరునికి ఏదో కీడు జరిగేటట్టున్నది కనుక మన రథాన్ని అటువైపు తిప్పడం మంచిది అనుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కౌరవ సేనల వైపు దూకుతున్న ఒక మహావీరుడు దర్శనమిచ్చాట. అబ్బా మనకి ఇంకా పర్వాలేదన్నాడు కృష్ణుడు. ఇతను వెళుతున్నాడు, మనకు ధైర్యమేని. ఎవడయ్యా అంటే భీమసేనుడు. భీమసేనుడు కౌరవుల వైపు వెళుతూ ఉంటే, సేనాముఖము వైపు వెళుతూ ఉంటే సంతోషించాడు అర్జునుడు. ఇక్కడ భీమసేనుని విజృంభణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ